తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పాలమూరులో శ్రీదేవి ఫంక్షన్ హాలులో శ్రీ నల్లమిల్లి మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ మరియు జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ మరియు హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా దంత వైద్య శిబిరంను ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రముఖ జిఎస్ఎల్ వైద్యులచే ప్రజలకు పరీక్షలు చేసి వారికి మెరుగైన వైద్యం కోసం జిఎస్ఎల్కు తరలించడం జరుగుతుందని అన్నారు. 20 రోజుల పాటు అనపర్తి మండలంలో ప్రతి ఇంటికి వెళ్లి డెంటల్ సమస్యలు ఉన్న బాధపడుతున్న 13,000 మందిని గుర్తించి వారికి ఫోన్ల ద్వారా మెసేజ్ కాల్ చేసి మెడికల్ క్యాంప్ వద్దకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ 70 మంది డెంటల్ విద్యార్థులు ప్రిన్సిపల్తో పాటు వారికి పరీక్షలు జరిపించి పూర్తి వైద్యం ఉచితంగా అందజేయడం జరుగుతుందని ఇంతటి మహోత్తర కార్యక్రమంకి సహకరించిన జిఎస్ఎల్ చైర్మన్ గన్ని భాస్కర్ రావుకి హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఇవాళ నల్లమిల్లి మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అదేవిధంగా జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ ఆధ్వర్యంలో అనపర్తి మండలం పాలమూరు గ్రామంలో ఉన్న శ్రీదేవి కళ్యాణ మండపంలో ఉచిత మెగా డెంటల్ క్యాంపుని నిర్వహించడం జరుగుతూ ఉంది. దాదాపుగా ₹1 కోటి వెయ్యి ఈ డెంటల్ క్యాంపుని సుమారుగా 16-17 గ్రామాలకు సంబంధించిన 13,000 మందికి చికిత్స అందించే దిశగా ఈ వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీన్ని 3 రోజుల పాటు నిర్వహించాలని మరి ఇక్కడ తలపెట్టాం. ఇక్కడ అధునాతనమైన పరికరాలు తీసుకొచ్చి 3 రోజుల పాటు ఈ క్యాంపు సునీల్ గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవాళ భాస్కరరావు గారు మరి మా తండ్రి గారి వర్ధంతి సందర్భంగా మొదటి వర్ధంతి సందర్భంగా మెగా మెడికల్ శిబిరాన్ని కండక్ట్ చేస్తే, ద్వితీయ వర్ధంతి సందర్భంగా శిబిరాన్ని కండక్ట్ చేస్తే రెండింటికి వారి సహాయ సహకారాలు అందించి ముందుకొచ్చారు. ఆ సందర్భంలోని ఈ డెంటల్ క్యాంప్ గురించి వారితో డిస్కస్ చేసినప్పుడు దానికి కూడా ముందుకొచ్చారు. ఇప్పుడే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలను అనుసరించి ఈ క్యాంపుని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా క్యాంపుకి సహకరించిన
వైద్యం అందించాలంటే ఈ రోజున్న పరిస్థితుల్లో వీలయ్యే పరిస్థితి కాదు. స్వచ్ఛంద సేవా సంస్థలు ఇటువంటి మెడికల్ కాలేజీలు ముందుకు వచ్చి ఇస్తున్న వైద్య శిబిరాల్ని ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని సంరక్షించుకోమని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం.